నమస్తే అండి. ఏదేమైనా నేచర్లో ఉండే అందాలని చూస్తున్నప్పుడు ఆ అందాలని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కదండి. ఈ వీడియో ఏంటంటే మేము ఉప్పాడ వెళ్ళామండి. ఉప్పాడ ఎందుకు వెళ్ళామో, మా పెరట్లో కొన్ని మొక్కలు ఉన్నాయండి. అవి ఏమేమి మొక్కలు ఉన్నాయో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఉప్పాడ అనగానే మన ఆడవాళ్ళకైతే పట్టు చీరలు గుర్తు వస్తాయి కదండి. నేచర్ లవర్స్కి అయితే ఉప్పాడ బీచ్ గుర్తు వస్తుంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే చేపలు, పీతలు, రొయ్యలు గుర్తు వస్తాయి. అలాగే పిఠాపురం అనగానే ఇప్పుడు అందరికీ పవన్ సార్ గుర్తు వస్తున్నారు. పిఠాపురం చుట్టుపక్కల ఉండే కుర్బ్యాచ్ అయితే వాళ్ళ బండ్లకు ఉండే నెంబర్ ప్లేట్స్ మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాయించుకొని వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జూలై 3 బుధవారం నాడు మేము ఉప్పాడ వెళ్ళామండి. అదే రోజు పవన్ సార్ పిఠాపురంలో బహిరంగ సభ పెట్టారు కదండి. పవన్ సార్ వస్తున్నట్టు మాకు అసలు తెలియదండి. మేము ఉప్పాడ వెళ్తుంటే ఇక్కడ మీటింగ్ కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తుంటే తెలిసింది ఈ ఊరు పిఠాపురం అండి. ఆ రోజు పవన్ సార్ వస్తున్నారని మా చుట్టుపక్కల ఊర్లన్నీ సందడిగా ఉన్నాయి. అయితే ఒక యూట్యూబర్ని అయ్యుండి మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మా ఎమ్మెల్యే గారిని మీకు చూపించకపోతే బాగోదు కదండి. అందుకే మా ఎమ్మెల్యే గారిని మీకు చూపిస్తున్నాను. ఈ సార్ గారేనండి మా ఎమ్మెల్యే గారు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్. అలా అనుకోకుండా మా ఎమ్మెల్యే గారిని చూసేసి మా ఎమ్మెల్యే గారిని మీకు కూడా పరిచయం చేసేసి అలాగా ఉప్పాడ సాగర తీరానికి వచ్చేసామండి. సముద్రమే జీవితం అనుకునే కొన్ని లక్షల మందికి జీవనాధారాన్ని ఇస్తూ, కొన్ని కోట్ల జీవరాశులకి ఆశ్రయం ఇస్తూ, సముద్రుడి వల్లే సకాలంలో వర్షాలు పడి మనందరి కడుపు నింపుతూ, తన వంతుగా ఎన్నో విధాలుగా పర్యావరణానికి సేవలు అందిస్తున్న సముద్రుడికి నమస్కరించుకుంటూ, తన అందాల్ని, తన అలలను చూస్తూ, సృష్టిలో ఇంత గొప్ప అద్భుతాలను సృష్టించిన ఆ భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సముద్ర కెరటాలను ఆస్వాదించాను. ఉప్పాడొచ్చి సముద్రాన్ని చూడకపోతే బాగోదని సముద్రాన్ని చూసేసి తర్వాత ఉప్పాడ ఏ పని కోసం వచ్చామో ఆ పని చూసుకున్నామండి. ఇప్పుడు మీకు అర్థమైపోయే ఉంటుంది పాత వల కొనడానికి వచ్చామని. ఏంటి సుమా, పాత వల కొనడానికి వెళ్ళావా? ఏదో పట్టు చీర కొనుక్కోవడానికి వెళ్ళినంత బిల్డప్ ఇచ్చావు అని తిట్టుకోకండి. ఉప్పాడొచ్చి ఉప్పు చేపలు కొనుక్కునే రేంజే కానీ పట్టు చీర కొనుక్కునే రేంజ్ ఇంకా రాలేదండి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ షాపింగ్ కూడా చూపిస్తాను. తొందరలోనే అలా కొనుక్కోవాలని బ్లెస్ చేయండి. ఉప్పాడలో ఎక్కువగా ఉండేది మత్స్యకారులే కదండి. వాళ్ళు చేపలు పట్టడానికి వాడిన వలలు కొంచెం పాడైపోయినట్టుగా అయిపోతే వాటిని కేజీల లెక్కన అమ్ముతారు. ఈ వలల్లో చాలా రకాలు ఉంటాయండి. మనకి కావాల్సిన నెట్ని ఎంత వెయిట్లో కావాలంటే అంత తీసుకోవచ్చు. కేజీ 120 రూపాయలు తీసుకున్నారు. అలా నెట్ కొనేసుకున్న తర్వాత మా వారు నాకు 20 రూపాయలు ఆటో ఛార్జీకి ఇచ్చేసి తను కల్కి మూవీకి వెళ్ళారండి. ప్రతి బుధవారం మా వారికి నైట్ డ్యూటీ అండి. అంటే ఆ రోజు డే టైం అంతా ఫ్రీగా ఉంటారు కాబట్టి నాకు ఏమైనా పనులున్నా తనకి ఏమైనా పనులున్నా బుధవారం నాడు చేసుకోవడానికే వీలుంటుంది. మా వారికి పిఠాపురంలో సినిమా థియేటర్ కనిపించిందండి. అంతే, అప్పటికప్పుడు సినిమాకి వెళ్ళాలనిపించి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఆటో ఎక్కి వల పట్టుకొని ఇంటికి వచ్చేసాను. మా వారికి ఒక ప్లానింగ్ అంటూ ఏం ఉండదండి. ఆ టైంకి తనకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు. అందుకే ఫ్రీ బర్డ్లో ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. ఓకేనండి, ఇప్పుడు నేను వల ఎందుకు కొన్నానో, మా పెరట్లో ఉన్న మొక్కలేంటో మీకు చూపిస్తాను. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టమండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నాకు వేరే వర్క్ ఏమీ ఉండేది కాదు కాబట్టి ఇంట్లో పని చేసుకుంటూ గార్డెనింగ్ కూడా చేసేదాన్ని. కానీ ఇప్పుడు నాకు నా ఛానల్ వల్ల ఇవన్నీ మెయింటైన్ చేయలేకపోతున్నాను. ఒక ఫ్యామిలీలో ఉండే వాళ్ళ ఇష్టాలన్నీ ఒకేలా ఉంటే అంతా బాగానే ఉంటుంది. కానీ వేరే ఇష్టాలు, వేరే అభిప్రాయాలు ఉంటే ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా బాధ్యతగా ఉంటారో వాళ్ళ మీదే ప్రెజర్ ఎక్కువ పడుతుంది. మా ఇంట్లో నాకు ఇష్టమైనవి నాకు కావాలంటే వాటికి పూర్తి బాధ్యత నేనే వహించాల్సి ఉంటుంది. పెరట్లో తుడవాలన్నా, పెరట్లో ఒక మొక్క వేయాలన్నా, మొక్కకి నీళ్లు పోయాలన్నా, వాటికి చీడపడితే ఏమైనా స్ప్రే చేయాలన్నా మొత్తం ఏదైనా సరే నేనే చేసుకోవాల్సి ఉంటుంది. మా అత్తయ్యకి మా వారికి వాళ్ళు చేసే పని మీద తప్ప వేరే వర్క్ మీద ఏమీ ఇంట్రెస్ట్ ఉండదండి.
మా వారు మాత్రం ఇక్కడ పందిరి వేయాలన్నా కర్రలు కట్టాలన్నా కొంచెం బ్రతిమలాడితే హెల్ప్ చేస్తారు. అత్తయ్యకైతే చేసే ఇంట్రెస్టే ఉండదు కాబట్టి తను చేయదు. వాళ్ళు చేసినా చేయకపోయినా నేనే చేసుకునేదాన్నండి. కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి నాకు మినిమం 6 months పట్టిందండి. ఆ 6 నెలలు నేను గార్డెనింగ్ని నెగ్లెక్ట్ చేశాను. అప్పటి నుంచి నేను వేసిన పందిరిమల్లి, విరజాజి, సన్నజాజి లాంటి పెద్ద పెద్ద మొక్కలన్నీ సేఫ్గానే ఉన్నాయి. కానీ చిన్న చిన్న మొక్కలు చాలా మొక్కలు చనిపోయాయి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుందండి. ఈ 1 yearలో నాకు యూట్యూబ్ గురించి అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఛానల్ని మెయింటైన్ చేసుకోవచ్చు, గార్డెనింగ్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే నేను కోళ్ళు ఎక్కువగా పెంచుతూ ఉంటానండి. వాటి వల్ల కూడా నాకు మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ పోయింది. నాకేమో మొక్కలు కావాలి, కోళ్ళు కావాలి. అందుకేనండి ఉప్పాడ వెళ్ళి మరీ వల తెచ్చుకున్నాను. ఓకేనండి, మా పెరట్లో మొక్కలతో పాటు గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, వాషింగ్ మిషన్ పెట్టుకోవడం అన్నీ పెరట్లోనేనండి. అయితే మీరు చూసేదంతా మా స్థలం కాదండి. అందులో విరజాజి పందిరి చూసారు కదండి, ఆ స్థలం మాత్రమే మాది. అంటే ఆ స్థలంలో 1.5 సెంట్ స్థలం మాత్రమే మాది. ప్రీవియస్ వీడియోలో దేవుడికి నైవేద్యంగా పెరట్లో కాసిన సీతాఫలాలు కూడా పెట్టానని చెప్పాను కదండి. ఆ చెట్టుని కూడా మీకు చూపిస్తానండి. మా పెరట్లో సీతాఫల చెట్టు పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయండి. ఈ పళ్ళు నేను పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా ఎలా పెడతానో ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఏ సీజన్లో పండే కాయలు పళ్ళు ఆ సీజన్లో తినాలంటారో ఆ ప్రయత్నంలోనే నేను కొంతవరకైనా మన ఫుడ్ మనమే పండించుకోవాలి అనుకుంటాను. ఒక్కరోజు కష్టపడితే వారం రోజులకి సరిపడా కాయగూరలు, ఆకుకూరలు వస్తాయి. టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చట అనిపిస్తుందండి. వాళ్ళ కాళ్ళ మీద పడి కాళ్ళకి నమస్కారం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంత స్థలం ఉండి నేను ఏమీ చేయలేకపోతున్నాను. స్థలం లేకపోయినా ఒక రైతు పొలంలో పండించే అంత పంట వాళ్ళు టెర్రస్ పైనే పండించేస్తున్నారు. నాకు కూడా అలానే చేయాలని ఉందండి. అందుకే నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను. అందుకే సమ్మర్లో మొక్కలకి కావలసిన ఎరువులు కూడా తయారు చేసుకొని ఉంచుకున్నాను. అవి ఎలా తయారు చేసుకున్నానో మీరు చూడాలి అనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మా పెరట్లో చింత చెట్టు కూడా ఉందండి. ప్రతి 10 రోజులకు ఒకసారి చింత చిగురు కోస్తూనే ఉంటాం. మా పెరట్లో ఉన్న పెద్ద పెద్ద వేప చెట్లు, నేరేడు చెట్టు తప్ప ఇంచుమించు మీకు కనిపించే మొక్కలన్నీ నేను వేసినవేనండి. అలా నేను వేసినవి జామ, నిమ్మ, మామిడి, గోరింటాకు చెట్టు, కరివేపాకు, పూల మొక్కలు అన్నీ నేను వేసినవే. నాకు మొక్కలు అంటే ఎంత ఇష్టమో మీరు మా ఇంటి ముందున్న మొక్కలు చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మేము నెట్ కొని తెచ్చాం కదండి. ఆ నెట్ మా స్థలంలో స్క్వేర్ షేప్లో కర్రలు కట్టి ఆ నెట్ చుట్టూ కట్టేసి లోపల కూరగాయలు పెడదామని అనుకుంటున్నాను. ఆ నెట్ కట్టడం వల్ల మా కోళ్ళు కూడా మొక్కలు పాడు చేయకుండా ఉంటాయి. ఇక్కడున్న పందిరికి అటు ఇటు పందిరి మళ్ళీ వేసి మధ్యలో విరజాజి వేశాను. ఇప్పుడు ఇది కూడా కొంచెం నీట్గా చేద్దాం అనుకుంటున్నాను. మా పెరట్లో మా స్థలంలో మాత్రమే మొక్కలు వేశానండి. అది దాటి బయటకు వస్తే ఈ కనిపించే స్థలం అంతా మాది కాదండి. ఇక్కడ చెత్త కనిపిస్తున్న స్థలం మాది కాదండి. ఇది దాటి మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ జామ చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు నేను వేసిందే. ప్రీవియస్ వీడియోలో మీకు కాకరకాయలు కోసి పిల్లలకి కాకరకాయ జ్యూస్ చేసి ఇచ్చాను కదండి. అవి ఈ పాదువేనండి. ఈ పాదు ఒక దానిమ్మ చెట్టుకి వెళ్ళేసింది. అయితే ఈ స్థలం మా చిన్నమామయ్య వాళ్ళ స్థలం అండి. ఈ స్థలంలో కూడా నేను కొన్ని మొక్కలు వేశాను. కరివేపాకు, చింత చెట్టు, గోరింటాకు చెట్టు, ఒక ఎర్రమందార చెట్టు కూడా ఈ స్థలంలోనే వేశాను. నేను ఇంట్లో వాడే చెత్త కూడా ఇక్కడే ఒక మూలన వేస్తాను. ఈ స్థలం మాది కాకపోయినా ఈ స్థలంలో కూడా నేను మొక్కలు ఎందుకు వేశానంటే ఈ స్థలం ఎప్పటికైనా మేమే కొనుక్కోవాల్సి ఉంటుంది. అందుకనే ధైర్యంగా వేశానండి. పైగా మా చిన్నమామిని మొక్కలు వేసుకుంటానని అడిగే వేసుకున్నానండి. నేను ఇంట్లో వాడిన చెత్త అంతా ఇలా ఇంటికి దూరంగా ఒక కార్నర్లో వేసి ఎప్పటి చెత్త అప్పుడు మంట పెట్టేస్తాను. ఇది వరకు నాకున్న మొక్కల పిచ్చితో మొక్కలే కదా ఏముందులే అడ్డొస్తే పీకేస్తాం కదా అని ఎక్కడ పడితే అక్కడ మొక్కలు వేయడానికి ట్రై చేసేదాన్ని. దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి.
అందుకే నేను మా స్థలంలో మాత్రమే మొక్కలు వేశాను. ఇక్కడ మీకు కనిపించే పుల్లల పొయ్యి, మేము కుళాయి వేయించుకున్న ప్లేసు, ఈ పందిరి వేసిందంతా మా ప్లేస్లోనే వేసామండి. 2 సంవత్సరాల క్రితం మొక్కలు వేయాలంటే ఇంట్లో పనికిరాని ఏ వస్తువులోనైనా సరే మొక్కలు వేసి పెంచేసేదాన్ని. స్కూల్ బ్యాగులు, పోయిన డబ్బాలు, మిక్సీ గిన్నెలు, వాటర్ బాటిల్స్, బిందెలు అన్నింటిలోనూ మొక్కలు వేసేదాన్ని. కానీ అప్పుడు చేసినంతగా ఇప్పుడు నేను చేయలేకపోవచ్చు, కానీ ట్రై చేస్తాను. కానీ నిజంగా చెప్పాలంటే అప్పట్లో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంటే నా గార్డెనింగ్ చూసి చాలామంది ఫ్యాన్స్ అయిపోను. ఓకేనండి. ఇక కామెంట్స్లో సుమా మీకు వాష్రూమ్ ఎక్కడుంది అని కూడా అడిగారండి. అది కూడా మా పెరట్లోనే ఒక సైడ్కి ఉంటుంది. బాత్రూమ్కి సపోర్ట్గా ఇక్కడ కూడా ఒక సన్నజాజి పందిరి వేశాను. దాని వెనకాలే ఉంటుందండి మా బాత్రూమ్. ఇప్పుడు నేను కూరగాయలు పెట్టాలనుకునే స్థలం ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్న స్థలంలోనేనండి. అయితే ప్రస్తుతానికి మొక్కలు వేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకో ఏంటో తర్వాత వీడియోలో చెప్తాను. మీకు చూపించేంత గొప్పగా ఏమి లేకపోయినా మీకు ఎందుకు చూపించానంటే మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి, మీకు కూడా చూడాలని ఉంటుంది కాబట్టి మా పెరట్లో ఉన్న మొక్కలన్నీ మీకు చూపించానండి. పైగా ఇప్పుడున్న ఈ స్థలం 3-4 నెలల తర్వాత ఎలా ఉంటుందో మీరు కూడా చూస్తారు కాబట్టి ఈ వీడియో మీకు షేర్ చేశాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.